నమస్కారం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఎందుకంటారు? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళి అనే బంధంతో ముడిపడిపోతుంటారు భార్యాభర్తలు. అంటే ఇది దైవీకమైన సంబంధమే. మరి ఇలాంటి బంధంలో దాపరికాలు, అనుమానాలు, అపార్థాలు, అబద్ధాలు అనేవి చోటు చేసుకోకూడదు. ఒకరి బలహీనతలు ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు నేనున్నానని బలాన్ని ఇచ్చుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఎందుకు ఇలా జరగటం లేదు? ఇలాంటి ఓ విచిత్రమైన సమస్యతో ఈరోజు భార్యాభర్తలు మీరు చూస్తారు. ఆంజనేయులు చిన్న ఉద్యోగి, నెమ్మదస్తుడు, మితభాషి, తనలో ఉన్న లోపాలను గుర్తించలేని మనిషి. అతని సంసార జీవితంలో ఏం జరిగిందో ఏమో. ముందు భార్య వెళ్ళిపోయింది, తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పద్మ ఆంజనేయులు భార్య, మధ్యతరగతి మనస్తత్వం. పెళ్లైన దగ్గర్నుండి పద్మ ఆంజనేయులు మధ్య ఆరోగ్యవంతమైన సంబంధం నెలకొనలేదు. భార్యాభర్తలిద్దరూ ఆనందాన్ని చూడలేదు. 3 పువ్వులు 6 కాయలుగా ఉండవలసిన సంసారం నరకంగా మారింది. 2 కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఇద్దరూ విడిపోయారు. వీరిద్దరి మధ్య ఉన్న సమస్య మానసికమైంది, ఆరోగ్యానికి సంబంధించింది. ఈ కారణం వల్లనే భార్యాభర్తలు విడిపోయారు. మరి బతుకు జట్కా బండి వీరిద్దరికి ఎటువంటి పరిష్కార మార్గాన్ని చూపింది? వీరిద్దరినీ కలిపిందా? ఇక మీరే చూడండి. నీ పేరేంటమ్మా? పద్మ. పద్మ. మీ తల్లిదండ్రుల? మా నాయనమ్మ. వాళ్ళ పేర్లు? లక్ష్మి, మల్లేష్. ఏ ఊరు మీది? గజ్వేల్ మండలం, జాలిగామ. పెళ్ళయిందా? పెండ్లయింది మేడం. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. పెండ్లయి సంవత్సరంన్నర అవుతుంది. ఆయనకు 2వ పెండ్లి, నాకు 2వ పెండ్లి. మీ ఇద్దరికి ఇది 2వ పెళ్లి? 2వ పెండ్లి. పెండ్లి అయినా ఏ కారణాల వల్ల? ఇక మంచిగా లేకనే 2వ పెండ్లి ఆయన చేసుకుని నేను చేసుకున్నా. పెండ్లి అయినాక 15 రోజులకు నేత్రాల నొప్పి లేచింది నాకు. నొప్పి లేచినాక నొప్పి తక్కువ అయింది. ఆ హాస్పిటల్కి ఇట్లా చూపించుకుంటే తక్కువ అయినాక ఇక ఆరోగ్యం బాగలేదని పెడుతుండు. పెండ్లి అయినాక అట్లా 3 నెలలు మంచిగా ఉన్నాం. నొప్పి లేచినాక తక్కువైనాక ఇక ఇద్దరికి పానాలు కలుస్తలేవు, పెయిలు వంటుతలేవు అని పెడుతుండు. పెడితే మా అమ్మోళ్ళకి ఫోన్ చేస్తే మా అమ్మోళ్ళు వచ్చారు. గజ్జెలో చూయించుకున్నాం, తక్కువ కాలేదన్నాడు. భువనగిరిలో చూయించుకున్నాం, తక్కువ కాలేదన్నాడు. తక్కువ కాకపోతే మళ్ళా సిద్దిపేటకు మా అమ్మ తోలుకపోయింది మమ్మల్ని, మా చిన్న ఆయన ఇట్లా తోలుకపోతే ఆడ చూయించుకున్నాం. ఆడ 3 సార్లు చూయించుకుంటే ఏం కాదు, తక్కువ అయిపోతుంది, మందులు వాడుకోవాలని చెప్పిండు మేడం. చెప్పినాక ఏమైంది, నాకు అట్లనే ఉంటుంది అని అన్నాడు. అట్లా ఎట్లుంటుందా అని మళ్ళీ పోయినాం. వాళ్ళు మేము కలిసిపోయినాం. పోయిన తర్వాత ఏమన్నాడు, ఇక ఆయన మీదకి కుస్తీ లెక్కలా మాట్లాడుతుండు. ఎందుకు తక్కువ అవుతలేదు, నువ్వు ఏం డాక్టర్ వాడు, నువ్వు పంచాయతీకి వచ్చినావా, పానం బాగా చేసుకుని వచ్చినావాడా బాబు, ఏం గట్ల ఇది చేస్తున్నావు? ఆయనకు కూడా చెప్తాను, నాకు 2వ పెండ్లి, నాకు ముందు అమ్మాయి పుట్టింది, మేము చేసుకున్నాకనే ఇట్లా అవుతుంది అని అంటు. అంటే నువ్వు పానమ్మ చేయించుకున్నా, అమ్మాయిని చేసుకున్నప్పుడు బానే ఉన్నాను, ఇప్పుడే ఇలా జరుగుతుందని అన్నాడు. అన్నాక నీకు తొందర తక్కువ కావాలంటే కాదు, నీకు ఇప్పుడు పుట్టిన పుండు కాదు, అది పాతదే. అంటే నాకు బిడ్డ పుట్టింది. పుట్టచ్చు బాబు, మేము పుట్టలేదు అంటలేము, కానీ ఇప్పటిదైతే తొందరగా మానిపోతుంది అనగానే మళ్ళీ పోదామంటే నాకు రోగం చెప్పిండు, నాకు రోగం లేని రోగం చెప్పిండు, నాకు బిడ్డను అన్న నేను ఆల్రెడీ అంటుండు. అనగానే ఇక పంజగుట్టకు వర్రి అని చెప్పిండు. పంజగుట్టకు పోయింది. స్కానింగ్ ఇట్లా అవన్నీ చూపెట్టింది. ఏం కాదు బాబు, తక్కువ అయిపోతుంది, 6 నెలల మందులు వాడుకోర్రి, 6 నెలల తర్వాత తక్కువ అయిపోతుంది. తక్కువ కాకపోతే మధ్యలో ఏమన్నా ఎఫెక్ట్ అయితే మళ్ళీ వచ్చి చూయించుకోవర్రి, ఏం కాదు, ఇంట్లో గొడవలు ఏం లేదు, ఇంత చిన్నదానికి పెద్ద చేసుకున్నాడు ఎందుకు, ఇది ఇజ్జత్ ఒడగొట్టుకున్నాడు ఎందుకు, ఏం ప్రాబ్లం లేదు అని అన్నాడు. చెప్పినాక ఇక గోళీలు తీసుకొని పోయినాం మేడం. పోయినాక ఇక అట్లనే బయటనే వంటుండు, ఇంట్లోకి వస్తలేడు, రూమ్లోకి వస్తలేడు. నన్ను ఒక్కదాన్నే వండ పెడుతుండు. 3 నెలలు మంచిగా ఉన్నాం. 3 నెలల తర్వాత ఇక ఒక్కదాన్నే వండుకుంటున్నా. వస్తలేడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక్క దగ్గర, నేను ఒక్క దగ్గర. అట్లయినా సరే అని అయితే మా అమ్మకు ఫోన్ చేస్తే వచ్చింది. వచ్చినాక ఇక బాగా కొట్టింది మేడం. కొట్టి ఫోన్ చేస్తే ఆయనకు వచ్చింది. ఇక మా అమ్మ వాళ్ళు వస్తారని చెప్పంగానే వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం తాగిపించుకొని తోలుకొస్తాడు మేడం మా పంచాడికి. తోలుకొచ్చినాక మళ్ళీ ఆయన ఏమన్నాడు, ఇంజక్షన్లు వస్తాయి 6 నెలల తర్వాత తీసుకోరని చెప్పి. ఇక మా తర్వాత ఏమంటుండు, నువ్వు వేయంగానే నా కొడుకు పానం బాగుంటలేదు, నువ్వు వేయంగా నా కొడుకుని చంపుకోవన్నా
అని అన్ని బూత్ మాటలు అని ఇంట్లోకే నిలగొట్టింది మేడం. నిలగొడితే మా అమ్మ ఫోన్ చేసిన, మా అమ్మ వచ్చింది. ఇక మా అమ్మ వస్తే ఇక అని మాట్లాడింది మేడం. మా అమ్మను కొట్టిండు, నన్ను కొట్టిండు, ఇలా కొట్టిండు. ఇక నేను ఒక్కదాన్ని ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? ఇక్కడనే ఉన్నాడు మేడం. నీతో కలిసి లేడు? కలిసి లేడు. వద్దు, నువ్వు వచ్చినాక ఇంకొక పెళ్లి చెయ్యి, నువ్వు అవసరం లేదు, వెళ్ళిపో. నా గురించి మా నాయన మొన్న మందు కూడా తాగి మేడం. హాస్పిటల్ ఉంటే కూడా ఒక్కసారి కూడా వచ్చి చూసిపోలే, ఫోన్ చేస్తే కూడా మాట్లాడలేదు మేడం. ఆ తర్వాత నువ్వు పంచాయతీకి వెళ్ళారా? పంచాయతీకి రమ్మని మా అమ్మమ్మ ఊరు సర్పంచ్ ఫోన్ చేసిండు. మా మేనమామ వచ్చిండు అన్నట్టు నాతోటి. మా కన్నదమ్ములు పెద్దోళ్ళు లేరు, ఒక్కడే చిన్న తమ్ముడు. వచ్చినాక మా మేనమామ వచ్చిండు. పతాకం నన్ను కొడతాడు, గ్యాన్స్ నూనె పోసుకుంటున్నాను, ఇంట్లోకే పడతాడు. ఇద్దరం చచ్చిపోదాం దా అని తోలుకపోతాడు ఇంట్లోకు. ఆయన వాళ్ళు ఉంటాడు, కథం రూమ్ లోకి పోయి గ్యాన్స్ నూనె పోసుకుంటాను బెదిరిస్తాడు. ఇక అందరు చుట్టుపక్కలేమో నువ్వు ఏంగానే వస్తాడు, మనకి ఇదివరకు బిడ్డ పుట్టింది, ఏ ప్రాబ్లం లేదు, నీ దగ్గరకు వస్తేనే ఎట్లయితుంది. దొమ్మరదం దగ్గరికి పోతే ఏమైతలేదే నా కొడుకు అంటే, దొమ్మరది మంచిగా ఉంది, మంచి లేదంటే అవు ఎక్కువ బండి తీసుకుపోయి చూపిస్తా. మా మామ అంటాడు 6 నెలల తర్వాత, 6 నెలల దాకా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండు, 6 నెలల తర్వాత తోలుకొచ్చినాక నా కొడుకు ఏమన్నా ఎఫెక్ట్ అయితే నువ్వు అటు మేము ఇటు, అవసరమే లేదు. అప్పుడేమో మనము మీరే దిక్కు, ఏం కాదు, నీ నాగం చెయ్యి అన్నారు మేడం. ఇప్పుడేమో రోడ్డు మీద బతుకు చేస్తారు నన్ను. అతని మీరు చెప్పండి, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఇది ఏదో వంక పెట్టుకుని వదిలేయాలని చేస్తున్నాడా? అదే ప్లాన్. అదేనా? అదే. నేను ఒక్కని, నా కొడుకు చిన్న ఆయన, నా బిడ్డ. ఇక మా బాధ మీ దగ్గరికి వచ్చిన నాకేమో సాయం దొరుకుతుందని ఇక్కడికే వచ్చిన మేడం, నేను ఎక్కడా పోలే. మరి మీరు అతన్ని అడగలేదా ఎందుకు ఇలా చేస్తున్నావు? వద్దు, నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పమ్మా, అతను ఎందువల్ల ఇంత కోపడుతున్నాడు, ఇంత ద్వేషిస్తున్నాడు, ఈ అమ్మాయిని వదిలేయాలని ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు చెప్తుండ అంటే ఇక అదంతా తల్లి తాడ కొడుకు తానే ఉన్నది. ఇక తల్లిదండ్రుల మాట విని పని చేస్తున్నాడు. తల్లిదండ్రుల మాట వినే ఈ పని చేస్తున్నాడు. తల్లి ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఇవాళ ఇంట్లో వండరా అంటే ఇంట్లో వంటాడు, ఇవాళ బయట వండరా అంటే బయట వంటాడు. ఎండాకాలము అయితే ఈమె ఇంట్లో వండు, వాళ్ళు బయట వండు, ఈమె ఇంట్లో వండు, ఆమె బయట వండు. ఇట్లా 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 నెల రోజులు జరిగింది. మరి ఇప్పుడు మీరు డాక్టర్ల దగ్గర చూపించారు కదా, ఏమన్నారు డాక్టర్స్? డాక్టర్లు ఏమన్నారు, ఏం కాదు, ఏం ఎఫెక్ట్ కాదు, ఈ మందులు వేసుకుంటా మంచిగా కలిసిమెలిసి ఉండాలి, ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కానీ ఈ మందులు వేసుకోకుండొద్దు, మంచిగా ఉంటారు మీరు. నడుమ ఏమన్నా ఎఫెక్ట్ అయితే మళ్ళీ వచ్చి చూపించుకోపోరి, అది డిసెంబర్ సూదులు వస్తాయి, ఆ సూదులు వేయించుకోవాలి, మీకు ఏది ఉండదు అని చెప్పిండు మేడం. ఇక మందులు వాడలే, ఆ గోళీలు వాడలే, ఆయనతో గొడవలు చేసిర్రు, కొట్టిర్రు. అత్త కొట్టింది, మొగడు కొట్టిండు, ఆయనతో ఎలా కొట్టిండు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి మొదట ఒకసారి పెళ్ళయింది, అది ఎందుకు విడిపోయారు? అది ఇక ఆడు ఒకదాన్ని చూసుకొని ఏమని కేర్ చేయాలి. అతను ఇంకెవరితోనో వెళ్ళిపోయాడు. అక్రమ సంబంధం ఉంటే వదిలిపెట్టుకున్నాం మేడం. నువ్వే వదిలేసావా? అతనే వెళ్ళిపోయాడు? అతనే వెళ్ళిపోయాడు. మరి ఆ విషయంగానే ఇతని ఆ మాటలు చెప్పేదా? నీకు అక్కడ రోగం ఉండేపటికే వాడు ఇడిచిపెట్టిండు అంటే ఎవరు చెప్పిరంటే మీ ఊరోడే చెప్పిండు.
అంటే ఏం రోగం ఉంది చెప్పురంటే నా కొడుకుని చంపేతందుకు వచ్చినవే నువ్వు, నా కొడుకుని చంపేతందుకు. మరి అలాంటప్పుడు నీకు ఇంతకు ముందు పెళ్లి జరిగిందన్న విషయం తెలుసు కదా? తెలుసు మేడం. తెలిసి ఒప్పుకునే చేసుకున్నాడు. మరి ఆ తర్వాత ఎందుకు వచ్చింది ప్రాబ్లం? ఫస్ట్ అయింది ఆడ చూయించుకుంటే తక్కువ మూమెంట్లు ఇట్లా అంటుండు. ఎందుకు లోపల వండమంటే నేను వండ, నాకు ఇష్టం లేదు, నీతో నేను కాపురం చెయ్య, అవసరం లేదు అంటే అంటాడు. ఎందుకు చేసుకున్నావు అసంటోని అంటే చేసుకున్నా, నాకు అవసరం లేదు అంటే నేనన్నా మంచిగా మాట్లాడు, నువ్వు మాటలు ఏం మాట్లాడుతున్నావు, ఏం ఇజ్జత్ గాని మాట్లాడుతున్నావు అంటే అంటాడు. అట్లనే మాట్లాడతా నీకు. సరే, మీతో పాటు ఎవరు వచ్చారమ్మా? మా మేనమామ వచ్చింది, తమ్ముడు వచ్చి. సరే, ఆయన ఒకసారి రమ్మందాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్, సర్పంచ్ అక్కడ. సర్పంచ్ మీరు. చెప్పండి, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఈ సమస్య? అసలు ఆ అబ్బాయికి ఉన్న ప్రాబ్లం ఏంటి? మీకేం తెలుసు ఈ విషయం గురించి? ఈ పంచాయతీ విషయంలో నేను 2 సార్లు పోయినా మేడం వాళ్ళ గ్రామానికి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకు వైద్యం మీద నమ్మకం లేకపోవడం. రోగం వచ్చింది అంటే ఏదైనా వ్యాధి అంటే డాక్టర్ ఏం చెప్పిండంటే వీళ్ళకి అపరిశుభ్రత వల్ల వ్యాధి వచ్చిందని చెప్పిండు. శుభ్రంగా ఉండాలి, వీళ్ళు మందులు కంపల్సరీ వాడుకోవాలి, 4 నెలలు కంపల్సరీ వాడుకుంటే ఇద్దరు మంచిగా ఉంటారని చెప్పిండు. వీళ్ళ ఏమైతుందంటే ఊర్లో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా మేడం, అయ్యో మీకు ఈ కోడలు చేసుకోని ఇట్లయితుందా, మీ కొడుకు ఎందుకు వచ్చి ఇడిచిపెట్టాలి, ఇంకో అమ్మాయిని చేసుకుంటే మీ కొడుకు ఖరాబ్ అవుతుంది కదా అని పక్క వాళ్ళు చెప్పే వరకు వీళ్ళు దాన్ని పట్టుకొని కోడలు ఈమెను ఇబ్బంది పెట్టాడు అమ్మాయి నువ్వుకే అని ఆ మాట అనడం. అంటే ఊళ్ళో వాళ్ళ మాటలిని అతను మనసు చెడిపోయింది. మేడం. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఇంతకుముందు ఆయన స్వతహాగా అతను ఎలాంటి వాడు? అబ్బాయి అయితే మాకు మంచిగా అనిపించింది మేడం, మంచివాడే అనిపించింది. కానీ ఈ ఏదైతే ఈ అనారోగ్యానికి ఫస్ట్ టైం కూడా పెళ్లి జరిగింది, ఆ అమ్మాయిని కూడా విడిచిపెట్టేశాడా? అది ఏం కారణాల వల్ల? అంటే ఆ అమ్మాయికి ఏదో వేరే అక్రమ సంబంధం ఉండి చెప్పారు వాళ్ళైతే, నాకు తెలియదు కదా మేడం. ఇచ్చేటప్పుడు కూడా ఈ అమ్మాయి విషయాల్లో మేము అన్ని విషయాలు చెప్పినాం వాళ్ళకు, ఇట్లా అబ్బాయి వేరే అక్రమ సంబంధం ఉండే అక్కడ విడిచిపెట్టిరు. అంటే వీళ్ళు ఏమంటే కంపల్సరీ మేము మా బిడ్డ లెక్క చూసుకుంటాం. వీళ్ళు చాలా బాధపడుకుంటూనే ఇచ్చారు మేడం. మరి మీరు ఈ అన్నిటికి ఒప్పుకుంటేనే మీరు పెళ్లి చేసుకోరు అనే విషయం చెప్పారు వాళ్ళు. అప్పుడు అన్నిటికి ఒప్పుకోరు, మేము ఖచ్చితంగా మంచిగా చూసుకుంటాం, ఏ ఇబ్బంది కాకుండా చూసుకుంటాం అని. పెళ్ళైన తర్వాత 4 నెలల వరకు మంచిగానే ఉన్నారు. 4 నెలల తర్వాత వీళ్ళకి వివాదం వచ్చి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనే విషయానికి వస్తలేరు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళి విడగొడదాం, అమ్మాయి అటు అబ్బాయి ఇటు. మరి వైద్యపరంగా ఎన్నో మందులు వచ్చినాయి, ఎన్నో రోగాలకు వ్యాధులు తక్కువవుతున్నాయి. ఆ ఆలోచన లేదు వాళ్ళకు. కేవలం ఏదైనా వ్యాధి వస్తే దాన్ని తగ్గించుకోవాలి, ఈ అమ్మాయిని మేము బతికించుకోవాలి, మేము చేసుకున్నాం కదా అని ఆలోచన లేదు. విడిపోతే అయిపోయి ఇంకో అమ్మాయిని చేసుకుంటాం. పొద్దుగా లేవనే వీళ్ళు ఎట్లా ఈ అమ్మాయిని వదిలించుకోవాలని ఆశతో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి లొల్లి, ఓ భగవన్ ఎత్తేస్తారు, ఓ కట్టేవాడేస్తారు, ఏదో లొల్లే వరకు పంచదాయి గోళీ వేసుకోకపోవడం, అబ్బాయి డ్యూటీకి వెళ్ళిపోవడం, అమ్మాయి పనికి వెళ్ళిపోవడం. ఒకసారి అమ్మాయి వేసుకోలే మందులు సరిగా, అబ్బాయి వేసుకోలే. ఈ మందుల వాడకంలో మాత్రం ఇద్దరిది పొరపాటు ఉంది. ఇద్దరు కరెక్ట్ ఉండి ప్రేమ భావంతో ఉండి ఇద్దరు మెడిసిన్ కరెక్ట్ వాడితే ఖచ్చితంగా క్యూర్ అవుతారని డాక్టర్ గ్యారంటీగా చెప్తుండ్రు. కానీ ఆ విషయాన్ని వీళ్ళు పాటించడం రెడీగా లేడు ఆయన. ఎందుకంటే ఏదో వివాదం ఇంట్లో చిన్నదానికి పెద్దదానికి, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ లో అది వచ్చింది అన్నట్టు. ఎందుకంటే ఈ అమ్మాయి వల్ల మా అబ్బాయి మంచిగా ఉంటలేడు అన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఎల్లి మీద పెట్టి తిట్టడం, పిల్లి మీద పెట్టి తిట్టడం, ఏదో వేరే పని తప్పు చేసినా ఈ పని తప్పు అమ్మాయి అందుకే చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఆమెకు 2వ మ్యారేజ్ కాబట్టి, అరే మొదటిసారి ఇట్లా మళ్ళీ అమ్మాయి బాగా వచ్చింది. వచ్చే వరకు ఆమె కూడా ఏడవడం, తల్లికి ఫోన్ చేయడం, వీళ్ళు పోతే వాళ్ళు కొట్టడం, రకరకాలుగా జరిగినాయి మేడం. మధ్యలో ఒకసారి పంచాయతీ మాట్లాడదామని చెప్తే వాళ్ళందరూ వచ్చారు. నేను వీళ్ళకి కూడా చెప్పి పంచాయతీ ఉందంటే, అంటే వీళ్ళు ఏమన్నాడు, ఖచ్చితంగా అమ్మాయిని దొరకపోతామంటేనే మేము పంచాయతీకి వస్తాం, లేకపోతే రామన్ వాళ్ళు కరెక్ట్గా చెప్పేసారు. సరే, వాళ్ళకి కబురు ఇచ్చి నేను అడుగుతాను వాళ్ళని కూడా, తర్వాత అవసరమైతే మళ్ళీ మిమ్మల్ని పిలిపిస్తాను. నీ పేరేంటి బాబు? నా పేరు ఆంజనేయులు. మీ తండ్రి? కిష్టయ్య. మీ తల్లి పేరు? ఉప్పలమ్మ. పాప ఎవరు? బిడ్డ. నీ బిడ్డ. ఒకసారి ఫస్ట్ పెళ్లి అయింది, అది ఏదో కారణాల వల్ల విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు 2వసారి చేసుకున్నావు, మళ్ళీ 2వసారి కూడా మళ్ళీ ఎందుకు నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఫస్ట్ చేసుకున్నప్పుడు ఓకే ఉంది మేడం, నాకు ఫస్ట్ టైం తో నాకు ఏ ప్రాబ్లం లేదు. ఈమెను చేసుకున్నాక ఏ ప్రాబ్లం లేదు అంటే మరి ఎందుకు విడిపోయారు?
ఆమెకి ఇంట్లో ప్రాబ్లం ఉండి విడిపోయాను నేను ఆమెతోని. ఇంట్లో ప్రాబ్లం అంటే అది కాదు మేడం, కరెక్ట్ చెప్పాలంటే ఈయనకు నేను పెళ్లి చేసిన, ఓ బిడ్డ పుట్టింది. అంటే మేనపిల్ల అయితే పెళ్లి సంబంధం కాకముందుకే మా అబ్బాయి మా బామ్మారి బిడ్డ కలిసి తిరిగిరు. పెళ్లి కాకముందుకే ఆ పాప కడుపులో జలిపించింది. ఆ తొందరపడి మా బామ్మారిది నేను అనుకొని తొందరగా పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాక 4 నెలలకే పిల్ల పుట్టింది. పిల్ల పుట్టినాక 17 నెలలకు మళ్ళీ పిల్ల పుట్టినాక 16 నెలలకు ఈయన భారత్ బయట కంపెనీలో పనిచేస్తాడు. అది వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని మేము అందరం ఇంట్లోనే ఉన్నాం మేడం. ఆమె తోలుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఆ వాడిని మేము చూసినాము. నాకు వద్దా అన్నది, ఆమె కూడా ఒప్పుకున్నది, వెళ్ళిపోయింది మేడం. అటు తర్వాత మళ్ళీ ఈమెను చూసి చేసినాం మేడం పెళ్ళి. ఈ పెళ్ళి అయినాక వారం రోజులు నెల రోజుల దాకా అటు ఇటు మనకేమి అడుగుతామా మనం అడగలే. ఈడు వారం 10 రోజులు అయినాక ఆయనకి ఇట్లా అయింది నాకు అని చూపెడితే నేను ఆ డాక్టర్ ఈ డాక్టర్కి చూపెట్టిన మామూలు ఊళ్ళే. ఇక అట్లా నెలకోసారి ఇట్లనే అయిపోతూనే ఉంది. ఇక ఆడికించి పెద్ద డాక్టర్ తనకి శనాకాజ్ చేపిస్తే ఎవరికేం ప్రాబ్లం వెళ్ళదు. మళ్ళీ కలవంగానే అప్పుడే ఎంబడే చెప్పురండి. ఇక నేను నాకు బిడ్డ పుట్టింది కూడా నాకు నమ్మకం లేదని వాళ్ళ అమ్మ నాయన అన్నది. వాళ్ళ అమ్మ అన్నది, నీకు బిడ్డ పుట్టిందని నమ్మకం లేదు, నీ మొగతనం లేదు, నీకు నాకు అంతకన్నా వాళ్ళ అమ్మ అన్నది. ఈమె అన్నది నా తనకి ఎందుకు వచ్చినా ఆయన వచ్చినప్పుడు తెలియలేదా, నీకు తెలియలేదా అన్నదని ఆమె అన్నది. ఇవి మా మామనేమో మా అమ్మనే అంటాడు, నా బిడ్డను తోలిచ్చినావు నీ ఇంటికి, మీ అమ్మని నా తను తోలి నువ్వు. ఇందాక వాళ్ళ ఊర్లో పెద్ద మనిషి ఆయన అన్నాడు, మన డాక్టర్లు చెప్పారు ఇది ఏం లేదు, మందులు సరిగ్గా వాడితే అంత సరిపోతుంది అని. వీళ్ళు మరి మందులు ఎందుకు సరిగ్గా వాడలేదు? మందులు వాడుతున్నా మేడం నేను. ఒకటే తప్పని ఏముందంటే ఈయనకు ఆమెకు ఒకటే రకం గోళీలు ఇస్తుంది. ఒకటే రకం ఇస్తే ఈయన ఎన్ని వేసుకోలేదు అంటది మేడం. మాకు తక్కువ యువతలు అన్ని గొడవలు మస్తు ఉన్నాయి మేడం. ఆ సర్పంచ్ కూడా అన్ని, కానీ ఇది మాకు ఓకే కావాలి. మరి మేము ఈ సుఖం లేదు ఎందుకు మేడం? మేము చేసింది ఎందుకు పెళ్లి? అది కాదయ్యా, ఇప్పుడు ఆల్రెడీ అతనికి ఒక పెళ్లి చేశారు, అది పాడైపోయింది. రెండో పెళ్లి చేశారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సరిదిద్దుకుని మీరు మళ్ళీ కలపాలని చూడాలి. కానీ చీటికి మాటికి సరే ఇది ఇంకో ప్రాబ్లం వచ్చింది, దీన్ని వదిలేసి ఇంకో దాన్ని చేసుకుంటాను, అది ఇంకో ప్రాబ్లం అయితే ఆ అమ్మాయిని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటానంటే ఎలా కుదురుతుంది? ఎట్లా చేసుకుంటా మేము ఉత్తగా ఎట్లా చేసుకుంటాం మేడం? కొంచెం ప్రయత్నించాలి కదా. నేను 10 ఎకరా భూమి అమ్మినా మేడం. నాకు కోట్లు లేవు, వాళ్ళ లెక్క 10 ఎకరాలు లేవు. నాకున్నది 1 ఎకరా, 10 ఎకరా అమ్మినా. ఇప్పటికి 70-80 వేలు పెట్టినా మేడం. ఇక నా తన పైసలు లేవు. నేనేమన్నా అంటే నేను ఇంకోటి మాకు అనుమానం ఏంటంటే అక్కడ కూడా ఇట్లా అయితేనే ఇడిచిపెట్టిరా అని తెలిసింది మాకు మేడం. అందుకోసం నేనేమన్నా అంటే 1 అయింది ఆ అమ్మాయి కూడా, 2 అయింది, ఇక 3 కావాలంటే ఆమె ఆడపిల్ల జీవితం కూడా ఖరాబ్ చేయొద్దు. ఒకవేళ ఉంటే ఉండని, భర్త అన్నందుకు ఉంటే ఉండని. కానీ వాళ్ళు అంటున్నది ఏంటంటే చికిత్స కూడా కావాలంటే మేమే ఖర్చులన్నీ భరిస్తాము, సరి చేస్తామని అంటున్నారు వాళ్ళు. వాళ్ళు అంటారుగా మేడం. ఒకటే మేడం, 100% మా ఏంపుడు అంటాడు, కోడలను తోలకపోయినాక నీ భార్యను కూడా తోలి రాదు, మరి నీ కోడలను తోలిచ్చినట్టుగా నా తనకి ఇట్లాంటి మాట అనేది అనొచ్చునా మేడం? సరే, అంటే ఈ ప్రాబ్లం ఇప్పుడు వీళ్ళు పెళ్ళై ఎంతకాలం అయింది? 1 సంవత్సరం పైన అవుతుంది అంతేగా. దాంట్లో వీళ్ళు కలిసి ఉన్నదే చాలా తక్కువ కాలం. మరి ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువైపోతాయి ఆ ప్రాబ్లమ్స్. కానీ కలపాలని మీరు ఇప్పుడు ఆ బిడ్డను కూడా నేను చూసుకుంటానికి రెడీగా ఉన్నాను అని అంటుంది అమ్మాయి. మరి అది అమ్మాయి మంచితనమే కదా. అది నేను వద్దంటలేను కదా దానికి. నాకు కొడుకు అందరికి లోకంకి ఏ సుఖం ఉండను, ఆ సుఖం నీ అందరి నీలో చూపెట్టు, నేను ఒప్పుకుంటా మేడం. దానికి ఇంకేం చేస్తున్నాను నేను? నాకు ఇంకో 3వ పెళ్లి చేయాలని చూకలేదు మేడం. ఇప్పుడు అందరి సుఖాలు లెక్క మీరు కలిసి తిరిగి అందరు అనుకున్నట్టుగా మీరు ఈ అమ్మాయిని వదిలేసి 3వ పెళ్లి చేయాలన్న ఉద్దేశం మీకేం లేదా? అంటే ఇప్పుడు నువ్వు కాకపోతే నేను చేస్తానికి రాడి. ఎట్లా అంటే నీ పానం ఇట్లనే ఉండిపోతే నేను ఎన్నాళ్ళంటే నాపగలగాలి? ఎన్నాళ్ళంటే ఇప్పుడు కలిసి ఉన్నది వాళ్ళ పెళ్లి తర్వాత ఒక 3 నెలలు కలిసి ఉన్నారు అంతే కదా.
ఇప్పుడు ఇట్లనే చూసుకుంటూ పోయినా కొద్ది 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అవతలో ఓ సంవత్సరం 6 నెలలు ఇడిచిపెడితే దాన్ని ఇడిచిపెడితే లేదయ్యా, ఇప్పుడు ఆ 3వ పెళ్లి చేస్తారు, ఆ అమ్మాయిదో ఇంకేదో ప్రాబ్లం ఉంటే మళ్ళీ అది మానేసి ఇంకో పెళ్లి చేస్తారు, చేయరు కదా. మరి అలాంటప్పుడు ఉన్నంతలో ఎలాగో సరిదిద్దుకుని సర్దుకుపోదామని ఉండాలి, సరి చేసుకోవాలని ఉండాలి. మేడం నేను జీవితం ఖరాబ్ చేయాలన్నా అంటే ఈ రోజుల్లో డాక్టర్లు చేయలేదంటూ ఏమీ లేదు. ఎన్నెన్నో అసలు పెద్ద పెద్ద రోగాలందరినీ క్యూర్ చేస్తారు డాక్టర్స్. నువ్వు నా తన అయితే ఏం లేదు, అద్దె ఎక్కడ భూమి అమ్ముకుని ఇప్పటికి పెట్టినా. ఇప్పుడు అమ్మాయి అక్కడ పోయినాక కూడా 30-40 పెట్టి ఇప్పుడు ఆయన శరీరం ఎట్లుందో డాక్టర్తో చెక్ చేపి మళ్ళీ కూడా నువ్వు చేపించుంటూ చెప్పి అంత నీ మీద భారం, నీ కొడుకు అనుకొని ఆయనకి ఏం న్యాయం చేస్తావో నీ తాన్ని వదిలేసిపోతా. నేను 2 నెలలు ఉంచుకోవటం, 1 నెలలు ఉంచుకోవటం, డ్యూటీ పోయి వస్తాడు, ఎక్కడ వస్తా ఉంచు మేడం, నేను నాకు అభ్యర్థం ఏం లేదు. ఇంకోటి ఇప్పుడు రాపోలు సర్పంచ్ వచ్చిండు ఇప్పుడు పెద్ద మనిషి, ఆయన కూడా మా సర్పంచ్కి ఫోన్ చేసిండు తొలకపోయినాక, ఏదో ఒకటి మాట్లాడుకొని తోలుకపోదామంటే సరే ఓ డేట్ ఫిక్స్ చేసారు సర్పంచ్లే. మా సర్పంచ్ ఫోన్ చేపించిండు, ఓ 2 డిస్మిల మంది మీ కాళ్ళు ఎంపీటీస్ వార్డు నెంబర్ అందరం 50 మంది గజ్వేల్ పట్టణానికి వెళ్ళాం మేడం. 11 గంటలకు పోతే 5 గంటల దాకా ఎవ్వరు రాలే. మేము మల్లమర్రి వచ్చినాం. మల్లమర్రి వచ్చిన నుంచి రోజు ఒక 20 సార్లు ఫోన్ చేస్తాడు మేడం మా అయ్యప్పుడు. రాత్రి 12 గంటలకు పొద్దుగల్లా ఏ పని చేస్తుంటే అది ఫోన్ లేపితే బూతు మాటలు తిడతాడు. ఇక నేను ఆయల నుంచి నేను ఫోన్ లేవడతలేను మేడం. ఆయన అలా మాట్లాడటం తప్పు, కానీ ఏమై ఉంటుందంటే కూతురు జీవితం మళ్ళీ రెండోసారి కూడా ఇలా నాశనం అయిపోతుంది అన్న ఒక బాధతో ఆయన ఏదైనా 2 మాటలు అని ఉండొచ్చు కదా. ఎందుకంటే అట్లాంటి మాటలేనా మేడం, నాకు కాకపోతే ఆస్తులు లేకపోతే మాకు పైసలు లేవు, ఇజ్జత్ అవుతుంది మేడం. కనీసం చిప్పబట్టుకొని అడకనన్నది తింటాను, ఇట్లాంటి బూటు మాటలు నా భార్యను తోలియమంటాడు మేడం. తోలుకోమని అలా అనుంటే అది నిజంగా తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు చెప్పమ్మా, తోటి ఆడదానిగా వీళ్ళని ఏమైనా కలుపుదామని నువ్వు ప్రయత్నించావా? వీళ్ళ కాపురాన్ని సరి చేయాలని నువ్వు ఎక్కడైనా చెప్పావా? ఖరాబ్ కాగానే పుండ్లు కాగానే వచ్చి ఇక్కడ మాతనం వండుకుంటే ఇక ఆమె ఆ లొల్లి పెడుతుంది. పండగ మన్నది అత్త వండగ మన్నది మా వండగ మన్నది లొల్లి పెడుతుంది. వానికి ఇబ్బంది ఉండేమో ఇక్కడ బయట వంటాడు, మేము పండుకున్న తన వంటున్నాడు. అంటే అత్త వండకమంటుంది, మామ వండకమంటుండు, వాళ్ళు వండమంటేనే పంటాడు, లేకపోతే కట్నం ఇచ్చింది వాళ్ళ అమ్మతనం వంటానికి ఇచ్చిన, బిడ్డతనం వంటానికి ఇచ్చిన అంటే మాకు మేము వద్దంటామా మేడం చక్కగా ఉన్నాగా. సరే, మీతో ఎవరు వచ్చారు? మా సర్పంచ్ వార్డు నంబర్ వచ్చింది. సరే, మీరు వెళ్ళి వాళ్ళని పంపించండి. మీ పేరేంటి చెప్పండి? నారాయణ. ఆయన దత్తుగౌడ్ మేడం. చెప్పండి, ఊర్లో పెద్దలుగా మీరు ఎలాంటి సలహాలు ఇచ్చారు, ఎలాంటి ప్రయత్నాలు చేశారు? వాళ్ళకు మేము దాదాపు 1 year నుంచి నడుస్తూనే ఉన్నాయి మేడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని. పిల్ల తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసినాం, అక్కడ రాపోల్ సర్పంచ్ ఆయనకు ఇంటిమేషన్ ఇచ్చినాం. వచ్చినాం ఆ 2 విలేజ్ల మధ్యలో ఒక రోజు పంచాయతీ కూడా పెట్టడానికి ఇలా ప్రాబ్లం ఏంది సాల్వ్ చేద్దామని కూడా మేము మా దగ్గరికి వెళ్ళి దాదాపు పిల్లల తరపు నుంచి 50 నుంచి 100 మంది పోయినాం. దానికి ఏంటంటే రెస్పాన్స్ ఇవ్వాలి పిల్ల తండ్రి, నా పిల్ల ఏం ప్రాబ్లం లేదు, మీరు తోలుకోవతలేరు, వాడు వంటలేడు, అన్ని వర్షాలు వేరు మాటలు వేరు అన్ని. ఇది అది వద్దా, నువ్వు రా మాట్లాడదాం, ప్రాబ్లం పిల్లదైనా కూకొని డిస్కషన్ చేస్తాం, మేము దాన్ని సెట్ చేస్తామని చాలా సార్లు చెప్పినాం. చెప్తే వినిపించుకోలేదు అతను. వినిపించుకొని 2వది ఏంటంటే నేను ఫోన్ ఏంటి అటాక్ చేస్తా, కాంప్లైంట్ ఇస్తా అంటే సరే నువ్వేమైనా వేసుకో, నువ్వు ఎంత ఎక్కువ వేసుకుంటే ఇంకా అంత దూరం అవుతుంటాడు. ఇబ్బంది ఏదన్నా పరిష్కారానికి ఒక మార్గం ఉంటుంది. మీ దగ్గరికి వెళ్ళి పెద్ద మనుషులను తీసుకురా, మేము కూడా వస్తాము, దాన్ని ఏం చేద్దాము ఏంది అనేది ప్రాబ్లం ఆలోచన చేద్దాం అనేది చాలా సార్లు చెప్పినాం. ఆ మధ్యలో అన్నారు, మేము మధ్యలో పంచాయతీ పెడతామంటే అందరం పోతే వాళ్ళు రాలేదు. తర్వాత ఏంటంటే వర్షన్ ఏంటంటే అబ్బాయి వర్షన్ ఏంటంటే అమ్మాయిని టచ్ చేస్తే నాకు ఇన్స్పెక్షన్ అవుతుంది, ఆ డైరెక్ట్ అమ్మాయి కూడా నేను చూపించినాను, ఆమె కూడా ఓకే అన్నది. కానీ మళ్ళీ ఏంటంటే ఆ మాట్లాడిన ఇబ్బందులు కూడా కొంత దూరం చేసినాం మేడం వాళ్ళని. 2వది ఏంటంటే ఎప్పుడు చూడు నీ దగ్గరకు వస్తే నా ఆరోగ్యం బాగుంటలేదు, నాకు ఈ ప్రాబ్లం ఉంది అనేది అబ్బాయి వర్షన్. నువ్వు మంచిగా ఉన్నావు, కావాలని చెప్పి నా ఇబ్బంది పెడుతున్నావు అనేది అమ్మాయి వర్షన్. వీళ్ళకి మధ్య మీడియేటర్ గా మేము పెద్ద మనుషులు. మరి వీళ్ళు డాక్టర్లకి చూపించుకున్నారు, కాదు 2-3 చోట్ల చూపించారు. మరి ఆ డాక్టర్లు గానీ ఏమంటారు? డాక్టర్ ఏంటంటే మెడిసిన్ యూజ్ చేస్తే మీకు తక్కువ అవుతుంది అనేది చెప్పారు. ఇదేమి తీరని ప్రాబ్లం ఏమి కాదు, మెడిసిన్ సరిగ్గా జాగ్రత్త వాడితే ఇద్దరికి సరే పోతుంది. మరి ఈ అబ్బాయి ఏమన్నా వేరే ఉద్దేశం మైండ్ లో పెట్టుకుని అబ్బాయి తల్లిదండ్రులు గానీ అతనికి మళ్ళీ ఈ అమ్మాయి
దగ్గర నుంచి కూడా విడిపించాలి, వేరే పెళ్లి చేయాలి అన్న ఏదైనా ఐడియా ఉందా ఆ వాళ్ళకి? ఆలోచన ఏం లేదు మేడం. ఇడిపియాలి, ఇంకో పెళ్లి చేయాలి, ఏదో ఇంకా ఉద్ధరియాలి అనేది ఆలోచన అయితే అలాంటిది ఏం ఏం లేదు. లేదు. కొంచెం ఏంటంటే అమ్మాయి తండ్రి కొంచెం ఆయనకు రాషు ఫ్రౌడ్ కూడా ఎక్కువ. ఆ అమ్మాయి తండ్రి ఆ అమ్మాయి తండ్రికి ఉద్దేశపూర్వకంగా ఏంటంటే చిన్న సమస్య అది మాట్లాడుకుంటే డిస్కషన్ చేస్తే అయిపోయే సమస్య, నేను ఎందుకు రావాలి నీ దగ్గరికి, నువ్వే నా దగ్గర రా, అయినా పర్వాలేదు నీ ఇంటికి కూడా వస్తాము అని చెప్పిన. జాలిగామ నీ విలేజ్ నువ్వు ఫోన్ చేసా చెప్పు, నీ ఇంటికానే మాట్లాడదాం, మీ ఊళ్ళో పెద్ద మనుషులు పెడతా అంటే ఆయన రాపోల్ సర్పంచ్ అంటే సర్పంచ్ ఇన్వైట్ చేసి ఆ సర్పంచ్ కూడా ఒక 5-6 సార్లు ఫోన్ చేసినాం మేడం. ఇక్కడనే ఉండి కాకపోతే పిలిచి కూడా అతన్ని అడగండి. ఆ లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే మేము ఒక 50 నుంచి 100 మందిని నేను అందరినీ తయారు చేసుకొని కూకొని ఏదో ఒకటి సరే తప్పు జరిగిపోయింది ఏదో డిస్కషన్ చేద్దాం, ప్రాబ్లమ్ సాల్వ్. వాళ్ళని విడవడితే మాకు వచ్చేదేముంది మేడం? మాకేమైనా లాభం వచ్చేదిందా? వాళ్ళు కలిసి ఉంటే మాకేమైనా నష్టం జరిగేది? జరిగిపోతాయి, చిన్న చిన్న సమస్యలు జరిగిపోతాయి. ఇటువంటి ఏంటంటే పెద్ద మనుషులు చెప్పినప్పుడు వాళ్ళకు ఈ మాట మీరంటున్నారు, మరి ఆ అబ్బాయి తల్లిదండ్రుల మైండ్ లో ఏముందో మనకి ఎలా తెలుస్తుంది? తల్లిదండ్రుల మైండ్ లో ఒకటే ఏంటంటే నీ ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది, నువ్వు మంచిగానే ఉంటున్నావు, కావాలని మాకు డైవర్షన్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుందామని ఒక ఆలోచన వాళ్ళ కాన్ఫిడెంట్. అది తప్పు. వీళ్ళ ఆలోచన అది తప్పని మీరు చెప్పారా వాళ్ళకి? చెప్పినాం మేడం. వీళ్ళకి కూడా వేరే పెళ్లి చేద్దామని ఆలోచన ఎక్కడ కూడా లేదు, ఎటువంటి లేదు. ఇప్పుడు నా బిడ్డను వదిలేసినావు, ఇక కొన్ని భాష ఏంటంటే ఇక మీ ముందు మాట్లాడొద్దు, అది మంచిది కూడా అట్లా మాట్లాడ వర్షాన్ని ఏంటంటే కొన్ని మాటలతోటి దూరం పిల్ల తండ్రి మాట్లాడలేవు. ఆ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ ఎట్లా అయింది అనేది మనకు తెలియదు, ఆమె ఎట్లా చేస్తుంది అనేది తెలియదు. ఒక గ్రామంలో మాకున్న సాటిస్ఫాక్షన్ ఏంటి అంటే అమ్మాయిని టచ్ చేస్తే ఇన్స్పెక్షన్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే బాగానే ఉండు, నన్ను కావాలని ఇది బిహేవ్ చేస్తుండు నన్ను అనేది అమ్మాయి వర్షన్. గంతవరకే డిస్కషన్ చేద్దామని అనుకున్నాం కానీ వీళ్ళు వేరే రకంగా ఆలోచన చేస్తారు. కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ అనేది ఆయన, మేము మంచిగున్నాక ఎందుకు ఇబ్బంది పెడతాం అనేది ఈయన. అంటే ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలని మీరు మెడికల్ గా నేను ఏమనుకుంటున్నా అంటే మెడికల్ గా ఇప్పుడు నేను టాబ్లెట్స్ వాడుకున్నా నువ్వు వాడుకోలేదని అమ్మాయి అంటుంది, నేను వాడుకున్నా నువ్వు వాడుకోలేదని అబ్బాయి అంటుండు. వీళ్ళిద్దరిని సైంటిఫిక్ గా ఒకటే దగ్గర ఉండి 1 వీక్ మీ దగ్గర మీ స్టూడియో దగ్గర ఉండి వాళ్ళకి మెడిసిన్స్ ద్వారా డాక్టర్ సలహా ద్వారా మీరు ఏదైనా చేయాలనుకుంటే చేసే వాళ్ళు 100% నయం అవుతారు, కలిసి ఉంటారు అంటే మేము 100% దానికి గ్యారంటీ ఇస్తాం. మీరు ఎక్కడ ఉంచుకున్నా మాకు ప్రాబ్లం లేదు దానికి. సరే, మీరు అన్న సలహా బాగుంది. మా డాక్టర్ గారు లాయర్ గారు వారిద్దరిని పిలిపించి వాళ్ళు ఏం సలహాలు ఇస్తారు విన్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్. అబ్బాయితో అమ్మాయితో మాట్లాడారు, మరి ఇద్దరు ఊళ్ళో పెద్దలతో మాట్లాడారు. ఎలాంటి డెసిషన్కి వచ్చారు? ఆంజనేయులతో చాలా డీటెయిల్డ్ గా మాట్లాడడం జరిగింది. అలానే పద్మతో, ఆంజనేయులు తల్లిదండ్రులు, పద్మ తల్లిదండ్రులు, తర్వాత ఊరి పెద్దలు దత్తుగౌడ్, శ్రీనివాస్, వాళ్ళతో అందరితో కూడా డీటెయిల్డ్ గా మాట్లాడడం జరిగింది. ఒకసారి కేస్ హిస్టరీ మనం చూస్తే 1.5 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరికీ పెళ్లి అయింది. ఇద్దరు కూడా జీవితంలో ఎక్కువగా చదువుకోక ఉండిండొచ్చు, కానీ జీవితాన్ని చదువుకున్న వ్యక్తులే. కొద్దిగా జీవితం అంటే ఇద్దరికి కూడా తెలుసు, ఎందుకంటే ఇద్దరికి కూడా ఇది 2వ పెళ్లి కాబట్టి. ఇప్పుడు ఎక్కడో ఒక ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది, అది సుఖ వ్యాధుల రూపంలో స్టార్ట్ అయింది. విడి అంటారు, వినరల్ డిసీజెస్ అంటాం వీటిని. ఇప్పుడు ఈ వినరల్ డిసీజెస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడానికి అవకాశాలు ఉన్నాయి. దట్స్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఇద్దరు కూడా ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆమె అంటుంది ఆ ప్రాబ్లం అతని దగ్గర నుంచి నాకు వచ్చింది అని, ఆయన అంటున్నాడు ఆ ప్రాబ్లం ఆమె దగ్గర నుంచి నాకు వచ్చింది, సో మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తే అదే ప్రాబ్లం మళ్ళీ వస్తుంది కాబట్టి ఆమె నాకొద్దు. దిస్ ఇస్ అ కంప్లైంట్ వాట్ హీఈస్ మేకింగ్. ఇప్పుడు ఈ సుఖ వ్యాధుల గురించి మనం తెలుసుకుంటే, ఈ సుఖ వ్యాధుల్లో కొన్ని నయం అవుతాయి, కొన్ని నయం కావు. అబ్బాయితో అమ్మాయితో చాలా క్లియర్గా మాట్లాడినప్పుడు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే, అంటే ఏదైతే శారీరక సమస్య వీళ్ళిద్దరికి ఉన్నదో ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే ఇద్దరు కూడా కలిసి ఉండడానికి ఒప్పుకుంటున్నారు. ఇది నంబర్ 1 పాయింట్, చాలా క్లియర్ పాయింట్ ఇది. ఇప్పుడు ఇంకొక విషయం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అమ్మాయి తండ్రి ఏం చెప్తున్నాడంటే, సార్ మేము మొత్తం ట్రీట్మెంట్కి రెడీగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ట్రీట్మెంట్ మొత్తం మేమే చేయిస్తాం. వాళ్ళ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉంటారా అని ఆయన అడిగారు.
సో అబ్బాయి తండ్రిని వెళ్ళి ఇదే క్వశ్చన్ నేను అడిగాను, ఏమంటే అమ్మాయి తండ్రి ఇలా చెప్తున్నాడు, సో మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి అవకాశం ఉందా అని అడిగితే అబ్బాయి తండ్రి ఒకటే మాట అన్నాడు, సార్ నా కొడుకు హ్యాపీగా ఉన్నంత వరకు నాకు నేను ఏమి సమస్య కూడా నేను క్రియేట్ చేయను, సో వాళ్ళిద్దరు డెఫినెట్గా హ్యాపీగా ఉండడమే నేను కోరుకుంటున్నాను అనేది అబ్బాయి తండ్రి చెప్పాడండి. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుందండి. ఈ ప్రాబ్లం ఏంటంటే మానసికంగా ఆంజనేయులు పద్మ అంటే భయపడుతున్నాడండి. మేబీ ఆమె దగ్గర వెళ్ళడానికే ఒక విధమైన మానసిక భయంతో అతను ఫీల్ అవుతున్నాడు బాగా. సో ముందుగా అతని కొద్దిగా కౌన్సిలింగ్ చేసి ఆ మానసిక భయం నుంచి అతను బయటపడేటట్టుగా చేయాలి. అదొకటి. ఇక్కడ మనం చేయాల్సిన పని ఒకటే, ముందుగా ఆ అమ్మాయికి మనకు సెక్సాలజిస్టులు, చాలా పెద్ద పెద్ద సెక్సాలజిస్టులు, నోటెడ్ అండ్ రినౌండ్ సెక్సాలజిస్టులు ఉన్నారండి సిటీలో. ముందుగా అమ్మాయికి టెస్ట్ చేపించి ఆ ప్రాబ్లం ఏమిటి, అసలు ఎటువంటి వీడి అమ్మాయికి ఉంది, ఈ సుఖవ్యాధి తగ్గుతుందా తగ్గదా అనేది అమ్మాయికి చేయించి, తర్వాత అబ్బాయికి కూడా అదే టెస్ట్లు అదే డాక్టర్ చేత మనం చేయించి ఈ ప్రాబ్లమ్ని మనం తక్కువ చేయగలమా లేదా. ఎందుకంటే మెయిన్గా వాళ్ళు కలిసి ఉండడానికి కారణం ఒకటే ఒక ప్రాబ్లం, ఏంటంటే ఈ ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లం తక్కువ అయిపోతుంది ఇద్దరికి మెడికేషన్ ద్వారా అని అనుకుంటే నాకు రెండు అడ్వాంటేజ్ ఉన్నాయి. ఒకటేంటి, అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు, మొత్తం ట్రీట్మెంట్ మేము చేస్తాం సార్, దానికంతా మేము రెడీ అని అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు. రెండవది, ఒకవేళ ఆ ప్రాబ్లం తక్కువైపోతే మేమిద్దరం కలిసి ఉంటానని అబ్బాయి అమ్మాయి ఇద్దరు చెప్తున్నారు. సో ఇలాగ మనం చేయగలిగితే వీళ్ళు కలవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. బోత్ ఆఫ్ దెమ్ రిక్వైర్ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ అండి, దాంట్లో ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. అండ్ సైకలాజికల్ కౌన్సిలింగే కాదు, ఈవెన్ ఈ ఫిజికల్ గా ఈ ప్రాబ్లం కి టెస్ట్లు అవన్నీ చేయించి తగిన ట్రీట్మెంట్ ఇప్పిస్తే మళ్ళీ ఇద్దరు మంచి జీవితం సాగించడానికి చాలా వరకు వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చారు వాళ్ళకి? మేడం, ఇప్పుడు హిందూ వివాహ చట్టంలో ఈవెన్ డైవర్స్ తీసుకోవడానికైనా కూడా కొన్ని కారణాలు చూపించాలి అని అంటారు. అంటే దాంట్లో క్యూరబుల్, ఇన్క్యూరబుల్ డిసీజెస్ అని అంటారు. రీసెంట్గా ఈవెన్ లెప్రసీని కూడా ఆ ఇన్క్యూరబుల్ డిసీజెస్లో నుంచి తీసేశారు. కనుక వీళ్ళకు సఫర్ అయ్యే డిసీజ్ డెఫినెట్గా కూడా క్యూరబుల్ అయ్యే డిసీజే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు నా మాట చెల్లాలి అని చెప్పేసి ఇక్కడ దాకా తెచ్చుకున్నారు వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాబ్లము కోర్టు దాకా వెళ్ళి, అంటే వాళ్ళ మాటల ద్వారా 4-5 సార్లు కూడా 498లు వేసేసి గొడవలు తెచ్చుకునేదాకా మేము తెచ్చుకోదలుచుకోలేదు అని ఒక మాట అన్నారు. దానికి కేవలము వీళ్ళ పెద్దలు ఉండడం మూలన, కనీసం ఇట్లాంటి పంచాయతీలు వాళ్ళు చేయడం మూలన ఈ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కొంతవరకు వీళ్ళు ఇలాంటి వాళ్ళే కాపాడుతున్నారు. కనుక వాళ్ళకు కూడా ఒక అలర్ట్నెస్ అనేది మనం చెప్పాలి. ఒకవేళ మీరు ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం మూలన వాళ్ళు ఏదైనా లీగల్గా వెళ్తే మాత్రం వాళ్ళకుండే రైట్స్ వాళ్ళు ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ 498 అనే సెక్షన్ మీకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంది కనుక రేపొద్దున ఇద్దరు దాని మూలాన బాధపడతారనేది కూడా మీరు ఒకసారి మీకైనా వాళ్ళకైనా కూడా మేము చెప్పాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఇంకోటి, ఇది అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదండి. ఏంటంటే ఇక్కడ మాకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మెడికల్గా మీరు వాళ్ళిద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఒకటి, మీరు ఎందుకు ఆలోచించట్లేదండి? ఆయనకైనా ఆవిడకైనా మేము చెప్పేది ఏంటంటే, ఆయన ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, ఫస్ట్ పెళ్లితోటి కొంచెం ప్రాబ్లం వచ్చింది కనుక అదేదో దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయకపోయినా కూడా ఆ ప్రాబ్లం మూలాన ఈ అమ్మాయితోటి సరిగ్గా ఉండలేకపోతున్నాడేమోనని, అట్లానే ముందు పెళ్లి మూలాన ఆ ప్రాబ్లం మూలాన ఈ భర్తతోటి తను సరిగ్గా ఉండలేకపోతుందని మీ ఇద్దరు కూడా ఒక అవగాహనకి రావట్లేదు. ఇందాక సార్ చెప్పినట్టు వీళ్ళకి కంటిన్యూస్ కౌన్సిలింగ్ ఒకటి, మూడో వ్యక్తుల ఇంటర్ఫియరెన్స్ లేకుండా వీళ్ళిద్దరిని సపరేట్గా ఉంచి ఒక కాన్స్టెంట్ మానిటరీ సూపర్విజన్ తోటి వీళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ లాంటిది కంటిన్యూ చేస్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. చెప్పయ్యా, నువ్వు ఏం చెప్తావు? ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, లాయర్ గారు చెప్పారు, వారి మాటలు అర్థమైనాయా నీకు? అర్థమైనా. నువ్వేమంటావు ఇప్పుడు? ట్రీట్మెంట్ చేసినాక కలతోళ్ళకి వెళ్తాం మేడం. ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించాలి. ట్రీట్మెంట్ చేయించినాక నేను చెప్తాను. సో కౌన్సిలింగ్ కూడా కావాలని అన్నారు డాక్టర్ గారు. అంటే నీతో మాట్లాడి నీకు అర్థమయ్యేటట్టు నచ్చ చెప్తారు. కౌన్సిలింగ్ అంటే అంతే, ఇంకేం లేదు. మరి ఈ కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ మీ ఇద్దరు సిద్ధంగా ఉన్నారా? అంటే ఇప్పుడు ఆయన ఉద్యోగం చేసేది షామీర్పేటలో మేడం. సో అక్కడ వాళ్ళిద్దరిని ఉంచి ఈ ఊరు పెద్దలు ఒక వారం, ఆ ఊరు పెద్దలు ఒక వారం వెళ్ళి అసలు వీళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పేసి, మందులు సరిగ్గా వాడుతున్నారా లేదని అలా వీళ్ళు మానిటర్ చేయడం వలన తప్పకుండా ఈ ప్రాబ్లం సొల్యూషన్. అంటే మేడం ఒకటే, వాడిని నిర్మాణం తినబెట్టి ఒక దేవుని మీద కంపల్సరీ ఈ భార్య నేను చేపట్టుకుంటా,
ఈ గోళీ వాడుకుంటే నాకు తక్కువ అవుతుంది అనుకుంటే వానికి ఒక విమానం తినబెట్టి ట్రీట్మెంట్ చేయండి మేడం, దానికి నేను సంతోషిస్తాను. ఆయన అనేది ఏంటంటే నేను కానీ ప్రమాణం ఇప్పుడు ప్రమాణం మళ్ళీ చేయించండి అని అట్లనే జరగంగా కూడా నేను ఉంచుకోవాలంటే నా కొడుకుని మాత్రం చంపుకోలేను మేడం. మా వైపు నుంచి నేను ఒకటి చాలా నాకు బాధ అనిపిస్తుంది. ఇట్లనే జరుపుకుంటూ పోతే నా కొడుకు నాకు కావన్నా వద్దు. ఒక పని చేద్దాం, మీరు ఇందాక ప్రమాణం అన్నారు కదా, ప్రమాణం అనేది వినండి, అది గుడిలో నలుగురు ఉన్నప్పుడే, కానీ ఇక్కడ మేడం దగ్గర ప్రమాణం చేస్తే కొన్ని లక్షల మంది చూస్తారు కదా, సో వీళ్ళిద్దరు కలిసి మేడం దగ్గర ప్రమాణం చేస్తారు. మందులు తీసుకునేది అనేది మనం ఎలా అనేది ఒక సిరీస్ లాగా ఆలోచించి దాని ప్రకారం వెళ్దాం. సరే లేకపోతే మేడం, ఒక మీరు పని చేయండి, చెప్పినట్టు మీరు అది నాకు అప్పుడు రైటింగ్ లో కూడా ఇచ్చేయండి ఇద్దరికి, ఇలా వీఆర్ రెడీ ఫర్ ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ కి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ కి సిద్ధంగా ఉన్నామని ఇద్దరు సైన్ తీసుకుని ఆ తర్వాత దే కెన్ గెట్ టుగెదర్. అవును మేడం, అది కూడా మనం ఇంకోటి మేడం, అది ఆయనకి కంపెనీలో పర్మనెంట్ గా వస్తుంది. ఇప్పుడు ఆయనకి అందుబాటులో ఉంచితే మంచిది మేడం, మీరు ఎక్కడ ఉంచినా సరే. మరి దీనికి సంబంధించిన అంటే ఖర్చు గాని ఎవరు భరిస్తారు, ఎవరు చూసుకుంటారు? అమ్మాయి తరఫున భరిస్తారు మేడం, దానికి నేను సర్పంచ్ నేను బాధ్యత తీసుకుంటా. మీరు బాధ్యత వహిస్తారు. బాధ్యత తీసుకుంటా. ఆయన కంపెనీకి అందుబాటులో ఉన్న గ్రామంలోనే ఉంచుదాము. ఒకవేళ వాళ్ళు మనస్ఫూర్తిగా ఉంటామంటే వాళ్ళ తల్లిదండ్రులనే ఉండరు మేడం, తల్లిదండ్రుల దగ్గర ఉండరు, మేము వద్దంటలేము. వీళ్ళ కేవలం మనస్పర్ధలు అంతే. ఈ మనస్పర్ధలు తీసేసుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వాడొచ్చు. నేను నా భార్య నేను మంచిగా చూసుకుంటా అనే ఆలోచన ఆయనకు వస్తే, భార్య భర్తలు మంచుకుంటే ఏ రోగం వచ్చినా వాళ్ళిద్దరు పోయి చూసుకోవచ్చు మేడం, దవాఖానకు పోయి. మనం ఇదంతా అవసరం లేదు, వేరే వాళ్ళ ప్రమేయం అవసరం లేదు. ఆయనకు ఆలోచన ఏమి రావాలంటే, నాకు రెండో పెళ్లి ఇది, నా భార్యకు వ్యాధి వచ్చింది, నాకు ఇబ్బంది కలుగుతుంది, మేము ఇద్దరం కలిసి, నా భార్యకు వచ్చిన ఒకటే నాకు వచ్చిన ఒకటే, ఇద్దరం కలిసి దవాఖాన పోతాము అనే ఆలోచన రావాలి వాళ్ళకు. వాళ్ళకి ఏముందంటే, నువ్వు చేయంగా నాకు వచ్చిందని వీళ్ళకు, నేను చేయంగా నీకు వచ్చిందని వాళ్ళకు. ఇంకో విషయం కూడా, పెద్ద మనిషి చెప్పే మాట విన్నావుగా, మరి ఆలోచన నీకుందా ఇప్పుడు? అది అర్థమవుతుందా మేము చెప్పే మాటలన్నీ? అర్థమైంది. ఆ? నువ్వు రెడీగానే ఉన్నావు? నేను రెడీగా ఉన్నా మేడం, వాళ్ళే రెడీ లేదు, నేను చేస్తా మేడం. వాళ్ళు గోళీలు వేసుకొని నేను గోళీలు వేసుకున్నాక నా గోళీలు తెచ్చి పక్కన పెట్టుకున్నా మేడం. నేను టాబ్లెట్ పక్కన పెట్టుకుంటున్నా, నా గోళీలు అయిపోయినాక వాళ్ళ గోళీలు తెచ్చి నా దగ్గర వేసిపోయాడు. నేను ఏం చేయాలి మేడం? అవి నా గోళీలు వేసుకోలేను. మీ ఇద్దరు ఏం చిన్నపిల్లలు కాదు కదా, ఎవరైనా బెదిరించి మాంతరం వేయడానికి? మీ జీవితాల కోసం మీరు నా వేసుకోవాలి. జీవితం కోసం నేను వేసుకుంటున్నా మేడం. నా గోళీలు నాకు ప్రాణం బాగాలేని నేను వేసుకున్న గోళీలు నా వేసుకున్నాక నా అయిపోయినాక ఇంకో పత్తి తెచ్చేస్తే నాకు నేను తినలేని నా మీద ఎట్లా బంధం పెడతాను మేడం? వద్దు బాబు, బదనాం అవసరం లేదు మేడం. నేను ఏమంటాను, బదనాం అవసరం లేదు మేడం. మీ ఇద్దరికి ఏమంటాను అన్న, మీ ఇద్దరికి ఒకటే భార్య భర్తలకు, వాళ్ళిద్దరికి మేము ఖచ్చితంగా మందులు వాడతాం అనే ఆలోచన ఉంటే, ఈమెను గోళీలు వేసుకుంది ఆయన తెలుస్తుంది, ఆయన గోళీలు ఇచ్చేది ఈమె తెలుస్తుంది. వీళ్ళు శత్రువులు లెక్క, వాడు వేసుకుంటా లేడా చూస్తాడు, భర్త వేసుకుంటా లేడని భార్య చూస్తాడు, భార్య వేసుకున్న భర్త. ఆ రకంగా వద్దు, ప్రేమ భావంతో ఇద్దరు గోళీలు ఇన్ని విషయాలు అవసరమే లేదు, ఇన్ని విషయాలు అవసరమే లేదు. ఇప్పుడు ఒకసారి వీళ్ళిద్దరికి టెస్టులు చేయించిన తర్వాత మనం ఒక రినౌండ్ సెక్సాలజిస్ట్ తో టెస్టులు చేద్దాము. చేసిన తర్వాత అది ఒక నయమయ్యే సుఖవ్యాధులు అవుతాయి, డెఫినెట్ గా ఆయన మందులు ఇస్తాడు. మందులు ఇచ్చిన తర్వాత ఆయన చెప్తాడు, ఒక వారం వాడాలి, ఒక నెల వాడాలి, ఏదో చెప్తాడు. ఆమెకి ఇచ్చే మందులు ఆమెకుంటాయి, ఈయనకి ఇచ్చే మందులు ఈయనకుంటాయి. ఇప్పుడు డెఫినెట్ గా మళ్ళా ఒక నెల తర్వాత వాళ్ళు వెళితే ఆ టెస్టులు చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉండకూడదు వాళ్ళకి. అక్కడే తెలిసిపోయింది ఈయన మందులు తీసుకున్నాడు, ఆమె మందులు తీసుకున్నదని. అంతవరకు ఎందుకు? తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. కేవలం శారీరక సమస్యలకి వీళ్ళు మెడిసిన్స్ తీసుకొని తక్కువ చేసుకున్నంత మాత్రాన చాలదు. మానసికంగా కౌన్సిలింగ్ కూడా వీళ్ళు చేసుకుంటేనే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. దానికి ఆమె తల్లిదండ్రులు, ఈయన తల్లిదండ్రులు కొద్దిగా కోఆపరేట్ చేయాలి. మీలాంటి పెద్దలు కూడా కొద్దిగా కోఆపరేట్ చేయగలిగితే ప్రాబ్లం చాలా త్వరగా సాల్వ్ కావడానికి, పాజిటివ్ గా సాల్వ్ కావడానికి, ఈయన అన్నట్టుగా నా కొడుకు జీవితం బాగుపడాలని, నా కూతురు జీవితం ఎట్టయితే బాగుపడాలని ఆయన కోరుకుంటున్నాడు, వాళ్ళు కోరుకునేటట్టుగా జరుగుతుంది. ఇది సిస్టమాటిక్ గా ట్రీట్మెంట్ ఇప్పిస్తే చాలు. అంటే ఒక మాట ఏంటంటే, కోరుకుంటాం మాట నిజమే గాని, తండ్రి అమ్మాయి తండ్రి కొంచెం మాటలు కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా అదే మేము అతనికి చెప్తున్నాం. మేము కూడా ఒప్పుకుంటున్నాం మేడం, ఈయన మాట్లాడు చాలా తప్పు. నేను కూడా ఒప్పుకుంటున్నాను మేడం, ఈయన మాట్లాడు చాలా పొరపాటు, మాట తీరు బాగాలేదు మేడం, నిజంగా కూడా బాగాలేదు. ఈయన మాట తీరు బాగలేదు నిజంగా కూడా. వాళ్ళని మాటలు అన్నారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు కూడా బాధ అనిపించింది. అమ్మాయి ఇచ్చిన ఆయన ఆ విధంగా మాట్లాడొద్దు మేడం. అదేదాన్ని ఉంటే ఈయనతో తప్పు చెప్పిద్దాం. నువ్వు జరావు మర్యాద మంచిగా ఉందన్న, మీ ఊరి మర్యాద చాలా మాకు మంచిగా అయింది, మీ కాలు మొక్కినట్టు అయిపోయింది.
ఒకసారి రారే మీరు పంచాయతీలో కూర్చొని పిల్లగాడిని అడిగితే నాకు లేదని బలదాం చేస్తున్నారు, మేము రామని పిల్లగాడు అంటుండు. ఇట్లా అంటుండు, కూర్చొని మాట్లాడదామని మేము మెసేజ్ పంపించినాం మేడం సర్పంచ్కు. అన్న ఒకటి దత్తు గారు, మీరు మధ్యవర్తిత్వం వహించినప్పుడు ఇలాంటివి కూడా మీకు అమ్మాయికి నేను రీజన్ చెప్తున్నా మేడం. వీళ్ళని విడగొడితే మాకు వచ్చే లాభం ఏముంది మేడం? అంతే ఆమె అన్నందుకు నేను వేరే సర్పంచ్ అమ్మాయికి ఒకటే ఇష్యూ. ఆమె అన్నందుకు నేను ఏదో ఇంటర్మీడియట్ అయి నేను మాట్లాడతాను. ఒక మాట అంతే మనం అంటే అవసరం ఉంటే మొత్తం డిస్కషన్ స్టాప్ పెట్టడానికి నేను ఒక్క విషయం చెప్తాను. చెప్పండి సార్. అమ్మాయి వాళ్ళ ఫాదరు నాతో మాట్లాడుతూ, సార్ నా నోరు మంచిది కాదు, నేను కొద్దిగా గట్టిగా మాట్లాడిన విషయం కరెక్టే, నేను ఇంక మీద మాట్లాడను అని ఇక్కడ చెప్పాడు నాతో. ఆయన్నే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అని మనకు ఆయన ఏమంటున్నాడు, సార్ నా కూతురు జీవితం ఇట్లయిందని కొద్దిగా నా తండ్రిగా నా మనసుకు బాధ అయింది సార్, నేను కొన్ని మాటలు మాట్లాడిన మాట నిజమే, నేను తప్పు మాట్లాడిన మాట కూడా నిజమే సార్, ఇంకా మీట నేను తక్కువ మాట్లాడతాను ఆయనే ఒప్పుకుంటున్నాను. అటువంటిప్పుడు ఈ డిస్కషన్స్ ఒక పని చేద్దాం. ఇప్పుడు ఆయన అన్నందుకు ఆయన మనసు బాధపడింది కదా, అందరి సమక్షంలో ఆయన క్షమాపణ అవసరం లేదు చెప్పండి, మీరు ఆయనకి చెప్పండి, మా అందరి సమక్షంలో ఈయన క్షమాపణ అడగాలని. మీరు ఒక్క మాట ఆయన మనందరి సమక్షంలో ఆ అమ్మాయి తండ్రి ఈయనకి క్షమాపణ అడుగుతాడు. కానీ మీరు ఒక్క మాట లేదు, ఆయన మనసు బాధపడింది కాబట్టి చెప్పనివ్వండి, తప్పేం లేదు. తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ అడగటంలో తప్పే లేదు. లేకండి మీరు లేసి ఆయన ఒక్కసారి క్షమించమని అడగండి. ఫైనల్ గా చెప్పాల్సింది చెప్పండి. ఒకటి మేడం, నేను రిక్వెస్ట్ చిన్న విషయం ఏంటంటే, వీళ్ళు కలిసి ఉండాలంటే ఒకటే, మధ్యలో ఏంటంటే ఎవరైనా ఒక రెస్పాన్సిబుల్ క్యాండిడేట్ వీళ్ళ గురించి కేర్గా తీసుకొని, ఎవరైనా అంటే వీళ్ళ ఫ్యామిలీని వదిలేసి మధ్యవర్తి వచ్చిన సర్పంచ్ సభ ఎవరైనా ఒక రెస్పాన్స్ తీసుకొని మెడికల్ ఏదైతే వాళ్ళకి 100% ఏమైతే వీళ్ళు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తేందుకు మీరు చెప్పినట్టు 100% అవకాశం ఉంది మేడం. ఫస్ట్ ఎవరైతే ఇంపార్టెంట్ తీసుకుంటారో అది మనకి ఇంపార్టెంట్. ఆయన అన్నారు, ఆయన ఆల్రెడీ చెప్పారు, బాధ్యత నాది, నేను వహిస్తాను, అన్ని మేము దగ్గరుండి వాళ్ళకి నయం అయ్యేటట్టు మేము చూసుకుంటామని అన్నారు. అదే ఫస్ట్ టైం. మీరు కానీ ఆయన కానీ నిజంగా మంచి పని చేశారు వీళ్ళిద్దరు సంసారం నిలబెట్టడంలో. అంటే మీ ప్రయత్నం ఏం తక్కువ ఏం కాదు. చేసినాం మేడం. వాళ్ళు ఏంటంటే మా దగ్గరికి రావాలని వాళ్ళు, మా దగ్గరికి రావాలని వీళ్ళిద్దరి మధ్యలో ఎవరి దగ్గర కాకుండా ఒక దగ్గర ప్లేస్ కూడా అరేంజ్ చేసాం. సర్పంచ్ సాబ్ కూడా అంతే. మీతో పాటు ఇక్కడికి వచ్చినందుకు మీతో పాటు మా బతుకు జట్కా బండి టీం కూడా ఒక నెల పాటు వాళ్ళని మేము సూపర్వైజన్ కి టీం పంపిస్తాము. అలాగే ఇక్కడ అయిపోయిందని వదిలే, అర్థమైందా? వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు చూసుకుంటారు. సరేనా? హెల్ప్ కూడా చేయొచ్చండి. ఒకవేళ అతను సర్పంచ్ గారు మధ్యవర్తిగా ఉండి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తానంటే నేను వాళ్ళని ఒక మంచి సెక్సాలజిస్ట్ దగ్గరికి నేను పంపించగలుగుతాను. వాళ్ళని అక్కడ వెళ్ళి ఆ టెస్ట్లు అవన్నీ చేసుకుని అతని సూపర్విజన్ లోనే వాళ్ళు బాగుపడేటట్టుగా మనం చేయడానికి కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. ఆయన సంసార యోగం చేస్తానికి అంతకంటే మీకు కావాల్సిందేమో. మీరు గాని ఆయన గాని వచ్చి వీళ్ళ కోసం ఇంత తాపత్రయపడుతున్నారంటే మెచ్చుకోక తప్పదు. వాళ్ళు చేసిన ప్రయత్నం చిన్నదేం కాదు. అంటే వీళ్ళకి అర్థం కావాలి, మా జీవితంలో వీళ్ళు ఇంత కలగజేసుకుని అసలు వాళ్ళు ఎందుకు ఇన్ని పడుతున్నారు, ఇన్ని మాటలు పడాల్సి వస్తుందని వీళ్ళకి అర్థమయ్యి మీరిద్దరు మీ బతుకులు బాగా చేసుకోవాలని చూసుకోవాలి మీద నుంచి. అర్థమైందా? సరే లేవ.